ఆడ వచ్చినట్టుగా అది ఆపినాము, చెక్ చేసినప్పుడు ఆ బస్సుని ఆపినప్పుడు ఆ బస్సు ఫస్ట్ మేము పెట్టిన డివైడర్ని గుద్దింది. సో మా సిఐ గారు జీప్ని బస్సుకి అడ్డంగా పెట్టి బండిని నిలిపినారు. అండ్ బండిని సోదా చేసినప్పుడు 72 మెంబర్స్ తమిళనాడుకు సంబంధించిన రెడ్ శాండల్ స్మగ్లర్స్, 77 లాగ్స్, దాదాపు 1.5 టన్ ఉంటుంది. ఇది కాకుండా 27 యాక్స్లు, 30 సా బ్లేడ్లు, రేషన్లు, మరి దుంగుల్ని చేయడానికి కావాల్సిన వెయింగ్ మెషిన్లు ఇవి అంతా దొరికినాయి. దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఏజెంట్ అనేవాడు రమేష్ అనేవాడు, వాడే డ్రైవరు, వాడు సేలంకి సంబంధించిన వాడు. వాడికి యాక్చువల్గా ఆడ అరుణాచలం అనే వ్యక్తి ఇవి అంతా ఆర్గనైజ్ చేసి ఇక్కడ పంపించున్నాడు. దీని మీద కేసు కట్టున్నాము, దర్యాప్తు జరుగుతుందండి. ఇది కాకుండా శేషాచలం అడవిలో జరిగిన ఎన్కౌంటర్ అప్పుడు కొంతమందికి సేలంకి సంబంధించిన కొంతమందికి దాంట్లో సంబంధం ఉన్నట్టుంది. అది దానికి తగ్గట్టుగా కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్ జరుగుతుందండి. వేరే విశేషాలు